పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగడుగునా పొందాలి. చాలా వరకు విశ్వాసులు దేవుని బలమును అడగకుండా స్వీయత మీద, స్వీయ బలం మీద, స్వయం మీదనే తిప్పలబడుతున్నందున బోర్ల పడుతున్నారు తరచుగా. నా మాట విని ప్రతి విషయమందును ఎప్పటికప్పుడు దేవుని బలాన్ని అడుగు. నువ్వు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి నీకు అనిపించింది. నైట్ పండుకుంటున్నావు, పండుకునేటప్పుడు మోకాళ్ళేసి ఒక్క మాట అడుగు, ప్రభువా ఖచ్చితంగా 3ంటికి నాకు మెలకు వివ్వు, నేను మోకాళ్ళు వేయాలనుకుంటున్నాను అని నువ్వు పండుకో. 3ంటికి నీకు మెలకు ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఎంతమందికి అనుభవం ఉందండి? అట్లా నువ్వు ప్రార్థన చేసి పండుకో, ఖచ్చితంగా నీకు ఆ టైంలో నువ్వు ఎంత మొద్దు నిద్రపోతూ అయినా సరే నీకు మెలకు వచ్చింది. లేపుతాడు అంతే. లే, ప్రార్థించాలన్నావు కదా, నాతో గడపాలన్నావు కదా, నిశీధి వేళ, నిశ్శబ్ద వేళ నాతో కూర్చోవాలనుకున్నావు కదా, లే అని లేకపోతే అప్పుడు అడుగు. ఎన్నిసార్లు పొందానో నేను అనుభూతి. పాపము చేసే సన్నివేశం నీకు ఎదురైనప్పుడు, పాపము చేసే పరిస్థితి నీకు ఎదురైనప్పుడు మనఃపూర్వకంగా, దేవా ఈ పాపం చేయాలన్న ఆశ నాకు లేదు, దయచేసి ఈ పాపం నుండి నన్ను తప్పించవా అని నీ హృదయంలో నువ్వు ప్రార్థించు. ఆటోమేటిక్గా అది తప్పిపోకపోతే అప్పుడు అడుగు. కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో ఏం ఆలోచన చెప్పాలో నీకు అర్థం కానప్పుడు, దేవా ఇప్పుడు నేను ఎలా సమాధానం చెప్పాలి వీళ్ళకి, నాకు కొంచెం జ్ఞానం ఇవ్వయ్యా అని అడుగు. మెరుపులాగా నీకు ఆలోచన పుట్టుకుపోతే అప్పుడు అడుగు. అట్లా ప్రతి విషయమందును నువ్వు దేవుణ్ణి ఆశ్రయించటం అనేది సాధన చేస్తే, దేవుడిచ్చే పరిశుద్ధాత్మ బలం మీద నువ్వు ఆధారపడటం సాధన చేస్తే, ఈరోజే కాదు రేపు నువ్వు, నీ బిడ్డలు కూడా రేపు భవిష్యత్తులో అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో కూడా ఆ శక్తితో, ఆ విశ్వాసంతోనే ముద్ర వేయించుకోకుండా బతకగలుగుతారు. ఇప్పుడు నుంచే అది సాధన చేస్తే ఫ్యూచర్కి ఇబ్బంది ఉండదు. కానీ చాలామంది అడగరు అట్లా దేవుణ్ణి. అయితే ఇక్కడ ఒక మేలు జరుగుతుంది మనకి. అడక్కపోయినా మనం కొన్ని ఆత్మలు రక్షించాం, అడక్కపోయినా కొంతవరకు మనం భక్తిలో, విశ్వాసంలో నిలిచున్నాం, అడక్కపోయినా మన ఆత్మీయ జీవితం కొనసాగుతుంది, అడక్కపోయినా శత్రువు మన మీద జయం పొందకుండా వాడు ఓడిపోతున్నాడు. ఏం జరుగుతుంది అంటే, నువ్వు అడగకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు 2 విజ్ఞాపనకర్తలను నీ విషయమై సిద్ధపరిచాడు. ఒకటి నీ కోసం యేసయ్య అడుగుతున్నాడు అక్కడ, 2 భూమి మీద పరిశుద్ధాత్మ నీలో ఉండి ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో తండ్రి చిత్తానుసారంగా ప్రార్థన చేయిస్తున్నాడు నీ చేత. నీలో ఉండి ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆత్మ తానే నీ పక్షమున, మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే కొంత శక్తి నీకు దొరుకుతుంది. అదే నువ్వు కూడా జతగలిస్తే, పరిశుద్ధాత్మ ఏదైతే కోరమంటున్నాడో అది నువ్వు ఎరిగి నువ్వు కూడా కోరితే, ఇటు నువ్వు పరిశుద్ధాత్మ ఇద్దరు ఏకమైతే, ఇద్దరు ఏకీభవించి అడిగితే నేను చేస్తానన్న పరలోక తండ్రి వ్యాఖ్యానం అనుసరించి మరి ఎక్కువ శక్తివంతులం మనం కాగలుగుతాం. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? పరిశుద్ధాత్మ విజ్ఞాపన నీలో జరుగుతుందని నీకు తెలుసా? నువ్వు మోకాళ్ళు నిన్న ప్రతిసారి యుక్తముగా అసలు ప్రార్థన ఏది చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో, ఏమేమి అడగాలో ప్రార్థనలో నీకు నాకు తెలియదు. రోమాపత్రిక 8:26 ఒక్కసారి చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఓకే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మాట ఉంది, ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది అన్నాడు. దేవుడు మనం ఏది అడిగినా చేయాలంటే ముందు మనం ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఆయన చిత్తానుసారంగా అడగాలంటే అసలు చిత్తం ఏదో మనకు తెలియదు. మోకాళ్ళు ఉన్ని కాడి నుంచి మనకు దొరికినవన్నీ అడుక్కోవటం తప్ప ఏది పద్ధతి, ఏది వైనో ఏంటి మనకేం తెలియదు. అయితే ఇక్కడ మనం మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ జోక్యం చేసుకుంటాడట.
మనలో ఉన్న దేవుని ఆత్మ మన పక్షమున తానే ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆ మూలుగులలోనే మనకు అవసరమైనవేవో తండ్రి దగ్గరికి వెళ్తున్నాయి. ఆ మూలుగులకు జవాబిచ్చి ఇంతవరకు నీ భక్తిని, నా భక్తిని, ఆత్మీయతని, విశ్వాసాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. జరుగుతుంది అది. ఇంకేం శాలేమన్నా, ఆ పైన యేసయ్య, క్రింద పరిశుద్ధాత్మ ఇద్దరు మన కోసం చేస్తున్నారుగా, ఇక మనం అడక్కపోతే మాత్రం ఇబ్బంది ఏముంది? అడక్కపోతే చాలా నష్టపోతావు. నీ బతుకంతా నువ్వు అంతే ఉండు, నేనే నీ కోసం చేస్తూ ఉంటాను, నువ్వు చేయొద్దు అని దేవుడు చెప్పలా. అడగటం మనం కూడా నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ తానే ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తమో కాదో గ్రంథములు మనకు అందించి, ఇదిగో వీటిని అడగండి, వీటిని అడగకండి అని స్పష్టపరిచాడు. కాబట్టి మనం కూడా కాస్త వివేచన జ్ఞానం గలవారమై శక్తి యొక్క అవసరత తెలుసుకొని మోకరించి ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆ శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. అందుకే కదా మనం కురిపించుము దేవా నీ ఆత్మవర్షం అనే దానిలో రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచు. రాకడ సమయం ఆసన్నమైంది, శక్తితో నన్ను. శక్తి ఎందుకు అవసరం? ఇందాక చెప్పా. చెప్పండి, శక్తి మనకు లేకపోతే ఏం కోల్పోతాం? శక్తి ఉంటే ఏమేం జరుగుతాయి? గ్రంథం అర్థం కావాలంటే లేఖనములను గ్రహించే శక్తి కావాలి. మనం పచ్చని పైరులాగా నవనవలాడుతూ ఆత్మీయ జీవితంలో గ్రోత్ అవ్వాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. క్రీస్తు కొరకు మనం సాక్షులమై నిలబడి ఇతరులను కూడా నిలబెట్టాలంటే పరిశుద్ధాత్మ శక్తి. శత్రువుని ఎదిరించి వాళ్ళని గెలిచి విశ్వాసంలో నిలిచి ఉండాలంటే శక్తి కావాలి. ఇలా ప్రతి దానికి కూడా దేవుని శక్తి ద్వారానే జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మన వల్ల కాదు. అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని మాట అడుగుతా అన్న, కాస్తో కూస్తో నేను కూడా పరిశుద్ధాత్మ అగ్నిని కలిగి ఉన్నాను, శక్తిని కలిగి ఉన్నాను అన్న స్పృహ నాకుంది అన్నోళ్ళు చేయొద్దండి. నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానన్న ఫీలింగే నాకు లేదు అన్నోళ్ళు చేయెత్తకండి. నేను పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని కలిగి ఉన్నాను, ఆయన ఇచ్చే శక్తి కూడా కొంతమేర కలిగి ఉన్నానని నా ఆత్మీయ జీవితంలో పరిశీలన ద్వారా నేను తెలుసుకున్నాను అని ఎంతమంది చెప్తారు? నిజమే. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నడిపించకుండా, ఆ బలం ఇవ్వకుండా అసలు నువ్వు ఈ మందిర ప్రాంగణంలోకే రావు. నీవు దేవుని సన్నిధానంలోనికి రాగలిగావంటే ఆత్మబలం నీలో పనిచేసినందున లోక ఆకర్షణలను అధిగమించి పక్షి కానీ భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి ఎగిరినట్టు నువ్వు ఎగురుకుంటూ దేవుని సన్నిధిలోకి వచ్చి పడ్డావు, వాలావు. లేకపోతే కష్టం తమ్ముడు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించుకొచ్చాడు గనుక నీ ఈ వేళ నువ్వు సన్నిధిలో కూర్చున్నావు. ఆత్మ నడిపింపు నీకు లేకపోతే సచ్చినాను ఇక్కడికి రావు. ఆ గదిలోనో, ఆ రోడ్లమిటో, ఆ బజార్లమిటో, ఆ పనికి మాలిన వాళ్ళ పోసుకోవాలి కబుర్లోనూ కూర్చునేవాడివి నువ్వు. అలా కాకుండా జీవం గల దేవుని సన్నిధికి దూరము భారము లెక్క చేయకుండా ప్రయాసపడి ఇక్కడ దాకా వచ్చావంటే ఆత్మ తానే నిన్ను నడిపించుకుంటూ తీసుకొచ్చాడు ఇక్కడికి. పద 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 అని. అంటే కొంత దైవాగ్ని నీలో పనిచేస్తుంది, మండుతుంది. ఆ అగ్ని వినండి బాగా. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా, మూలవాక్యం దగ్గరికి వస్తున్నా. అంటే మీ అందరిలో కాస్తో కూస్తో పరిశుద్ధాత్మ అభిషేకపు అగ్ని మండుతుంది. ఆత్మను ఆర్పకుడి అన్నాడు అక్కడ. ఆర్పకుడి అంటే ఆర్పే పదం, ఆర్పుట అనేది 2 చోట్ల వాడతాం మనం. ఒకటి దీపాన్ని ఆర్పటం అంటాం, ఎందుకంటే దీపం మండుతుంది గనక ఆర్పటం. అగ్ని ఆరిపోయిందా? అగ్ని మండుతుందా? ఆరిపోయిందా? అగ్ని దగ్గర మనం ఆరిపోయిందా మండుతుందా అన్న పదం వాడతాం. ఆర్పుట. ఆర్పుట అనే పదం అగ్ని దగ్గరే వాడతాం. అది ఇల్లు కాల్చే అగ్ని కావచ్చు, ఇంట్లో వెలుగ్గా ఉండే దీపాగ్ని కావచ్చు.
దీపం ఆరిపోయింది, అగ్ని ఆరిపోయింది. ఇక్కడ ఆత్మను ఆర్పకుడి అన్నాడు అంటే ఆత్మ ఏమై ఉన్నాడని చెప్తున్నాడు? ఆత్మ మనకు దీపమై ఉన్నాడు. ఆత్మ మనల్ని దహించు అగ్ని అయి ఉన్నాడు. మనల్ని మండించే అగ్ని అయి ఉన్నాడు. నిజంగా అర్థమై కొట్టారా, అర్థం కాకుండానే కొట్టారా? పరిశుద్ధాత్మ మనకేమై ఉన్నాడు? అగ్ని. అగ్ని నాలుకల వలె విభాగింపబడి మా హృదయాలలోకి రండి దేవా. అగ్ని నాలుకల వలె విభాగింపబడి మా హృదయాలలోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. పాడు. రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి త్వరగా రండి, రండి రండి మాలో రండి, రండి రండి త్వరగా రండి 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 మాపై రండి పరిశుద్ధాత్ముడా. స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా. స్వాగతం దేవా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఎలా రమ్మని పిలిచావు? ఎలా? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 1వ వచనంలో పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అగ్ని వలె, అగ్ని నాలుకల వలె విభాగింపబడి పరిశుద్ధులందరి మీద వ్రాలాడట. ఓకేనా? అగ్ని. యెషయా గ్రంథం 4:4 దహించు ఆత్మ, దహించు అగ్ని, దహించు ఆత్మ. యెషయా గ్రంథం 4:4 చదువు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు. అగ్ని 3 పనులు చేస్తున్నాడు మనకి. ఇప్పుడు ఈ అగ్ని 1 మన కల్మషమును గడుగుతున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అగ్ని దహించు ఆత్మ. ఆ దహించు ఆత్మ ద్వారా సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు. కల్మషాన్ని కడిగే అగ్ని, కల్మషాన్ని దహించే ఆత్మ. పరిశుద్ధాత్మ కల్మషమును దహించు ఆత్మ. ఓకేనా? 1. ఈరోజు నువ్వు వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించయ్యా, నోరు జారాను ప్రభువా, కాలు జారాను ప్రభువా, కన్ను జారాను ప్రభువా, చేయి అని వినయంగా ఒప్పుకుంటున్నావంటే ఎవరి ఎఫెక్టో తెలుసా? పరిశుద్ధాత్మ ప్రభావమే. ఒప్పింపజేసి, నిన్ను నొప్పింపజేసి, ప్రభు ముందు ఒప్పింపజేసి, నీ కల్మషాన్ని యేసు రక్తముతో దహించు ఆత్మగా తానే ఉండి కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. ఉందా లేదా అక్కడ? 2, అగ్ని శక్తి పుట్టిస్తాం. తెలుసా మీకు? శక్తి, విద్యుత్తు శక్తి కదా. మన విజయవాడ దగ్గర బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఒకటి ఉంది. అక్కడ నుంచి ఫ్లై యాష్ తీసుకొచ్చి బ్రిక్స్ కొడతారు కదా, థర్మల్ విద్యుత్ ప్లాంట్. పర్లేదురా బాబు, గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఎలా వచ్చిందో తెలుసా కరెంటు ఉత్పత్తి? బొగ్గు ద్వారా. అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, విద్యుత్ ప్రాజెక్ట్. అక్కడ వాటర్ ద్వారా ఆ భారీ చక్రాలు తిరిగేటట్టు చేస్తారు. చక్రాలు నీళ్ల ద్వారా తిరిగితే అక్కడ విద్యుత్ పుడుతుంది. అదో పెద్ద సబ్జెక్ట్లే, ఇప్పుడు అది ఆడ చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. శక్తి మీకు ఇంకా చెప్పాలంటే
అది వద్దులే నాయనా. పూర్వం రైలు బళ్ళు బొగ్గుతో నడిచాయి. రైలు బొగ్గు అని ఇప్పుడు కూడా బొగ్గు సప్లై జరుగుతుంది. సో టోటల్గా అగ్ని ద్వారా శక్తి పుడుతుంది, అగ్ని ద్వారా కల్మషం దహించబడుతుంది, అగ్ని ద్వారా మనకి త్రోవ కనపడుతుంది. 3 సంగతులు మీకు అర్థమైతే చాలు, మీకు దండం పెడతా. ఇవన్నీ నేను వర్ణించలేను. స్తోత్రం. ప్రభు గట్టికి చెప్పండి. ఏమేమి పుడతాయి ఇప్పుడు మీరు చెప్పండి. అగ్ని ద్వారా శక్తి కలుగుతుంది, అగ్ని ద్వారా కల్మషం దహించబడుతుంది, అగ్ని ద్వారా మనకు త్రోవ. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు. ఆ వాక్యాన్ని గుర్తు చేసి నేను దారిలో నడిపించేది దేవుని అగ్ని అయిన ఆత్మ. ఓకేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడ్డాడు. ఆత్మను ఆర్పకుడి అన్నాడంటే అర్థం ఏంటంటే, నీ మీద మండుతూ ఈ త్రివిధములైన ప్రయోజనములు నీకు కలిగిస్తున్న ఆత్మను ఆర్పొద్దర్రా, అది భగభగా మండేటట్టు జాగ్రత్త చేసుకోండి అని చెప్తున్నాడు. అర్థమైందా? మనలో పనిచేసే కృపా వరము కూడా అగ్నే. నా కుమారుడవైన తిమోతి, నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరము ప్రజ్వలింప చేయవలనని నేను నిన్నెంతో కోరుచున్నాను. తిమోతికి రాసిన పత్రిక, 2 పత్రిక చదువుతారా, మొదటి పత్రిక చదువుతారా? 2 పత్రిక చూడు, మొదటి అధ్యాయము 2-3 వచనాలు. లేకపోతే మొదటి పత్రిక అయినా చూడు, మొదటి అధ్యాయంలోనే ఉంటుంది నేను చెప్పింది. నా హస్త నిక్షేపం, మీరు చదివేటప్పుడు తెల్లారిది నేనే చూస్తాను. అదిగో చూడండి, 2 తిమోతి తీసుకున్నానా, 6వ వచనం. అదమ్మా. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రజ్వలింపజేయుట, జ్వలించున్నది. నా మన తమ్ముడు రమేష్ అని ఉన్నాడు అచ్చంపేటలో, వాళ్ళ కూతురికి ప్రజ్వలిత అని పేరు పెట్టా నేను. దేవునికి స్తోత్రం. అంటే ప్రజ్వలించున్నది అని, ప్రజ్వలిత అనే పేరు. ప్రజ్వలించుట అంటే ఏంటి అర్థం? దేదీప్యమానముగా మండుట, ప్రకాశించుట అని. అలాగే ప్రకటన గ్రంథం 5లో దేవుని 7 ఆత్మలు, ఆయన సింహాసనం ఎదుట ప్రజ్వలించు దేవుని 7 ఆత్మలను ఉంది. అక్కడ కూడా అగ్నిగానే కనపడుతున్నాడు దేవుని ఆత్మ. కృపావరము కూడా మనలో అగ్నే. ఓకేనా? అగ్ని కాబట్టే కదా నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన కృపావరము నీవు ప్రజ్వలింపజేయవలెనని. అంటే చల్లారు చొద్దురా నాయనా, వరముని నీకిచ్చింది వాడమని, వరమును నీకిచ్చింది మండించమని, గుంట తీసి ఊడిచిపెట్టమని కాదు, చల్లార్చమని కాదు, ఆర్పేయమని కాదు. మీలో చాలామందికి దేవుడు చాలా వరాలు ఇచ్చాడు, టాలెంట్స్ ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. ఎవ్వడికి లేని కొన్ని ప్రత్యేకమైన శక్తులు నీకు ఇచ్చాడు దేవుడు. కొన్ని ప్రత్యేకమైన పవర్స్ నీకు ఇచ్చాడు. అది నీ వల్లనే అవుతుంది, నువ్వే చేయగలవు. మళ్ళీ ఎవడి వల్ల కాదు, అది నీ వల్లనే అవుతుంది. కారణం ఆ శక్తి దేవుని దైవికంగా నీకు పుట్టింది, దేవుడు ఇచ్చాడు నీకు తన ఆత్మ ద్వారా. అది భక్తులు చేతులుంచుట ద్వారా నీకు కలిగిందో, ప్రార్థన ద్వారా నీకు కలిగిందో, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నీకు కలిగిందో, మొత్తం మీద నీకు దేవుడిచ్చిన శక్తి ఏదో నీకుంది, అది నీకు కూడా తెలుసు. కానీ మీలో చాలామంది లోకమును ప్రేమించి మీకు దేవుడిచ్చిన తలాంతుల్ని, టాలెంటుల్ని కొంతమంది గుంట తీసి బూడిసిపెట్టి ఆరిపేశారు. కొంతమంది వరములను దేవుని పని కొరకు వాడకుండా వాటిని ఆర్పేసుకున్నారు. తిమోతి అలాంటి పని చేస్తాడేమో అని పౌలు భయపడి చెప్తున్నాడు, నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన వరమును నీవు ప్రజ్వలింపజేయాలి, ఆర్పకూడదు. అంటే వరము కూడా అగ్నే. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా?
నాకు దేవుడిచ్చిన వరమును నేను ఆర్పుకోలా, ఎక్కడ ఆరిపోయిద్దని నా భయం. అందుకే మళ్ళా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆ మంట చల్లారకుండా గోజాడుకుంటూ ఉంటాను నేను. ఆత్మీయాగ్ని చల్లారకుండా, ఆత్మాగ్ని చల్లారకుండా ఎప్పటికప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఒక పక్క ఆ పని మాత్రం తప్పకుండా చేస్తా. నువ్వు కూడా చేయాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మను ఆర్పవద్దు అన్నాడు.